హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము ముందుకు లేటెస్ట్గా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అంటే రోడ్డు రవాణా సంస్థ నుంచి అయితే లేటెస్ట్గా గవర్నమెంట్ జాబ్స్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇది చాలా పెద్ద నోటిఫికేషన్. మీరైతే అస్సలు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా అయితే ఫుల్ డీటెయిల్స్ అంటే ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. అంతేకాకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని మీ ఫ్రెండ్స్కి అయితే వీడియోని షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అంటే రోడ్డు రవాణా సంస్థ నుంచి అయితే మనకు ఈ వీడియో అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ టు 12 పోస్ట్ ఆఫ్ డిప్యూటీ మేనేజర్ అంటే డిప్యూటీ మేనేజర్కి సంబంధించి 12 పోస్టులు అయితే విడుదల చేశారనమాట. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిక్కి సంబంధించి మనకు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఇంకా డిప్యూటీ మేనేజర్కి సంబంధించి జనరల్ వాళ్ళకైతే 7 పోస్టులు, ఎస్సీ వాళ్ళకైతే 1 పోస్టు, ఎస్టీ వాళ్ళకైతే లేదనమాట, ఓబీసీ వాళ్ళకి 3 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 1 పోస్టు, టోటల్గా అయితే 12 పోస్టులు అయితే మీరు 12 పోస్టులు అయితే విడుదల చేశారు. అంతేకాకుండా దీనికి సంబంధించి నాట్ ఎక్సీడింగ్ 3 years అంటే ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 సంవత్సరాలు మించకుండా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ ఆఫ్ టెక్నాలజీ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఆర్ మాస్టర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే ఎంసీఏ అనమాట ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే ఈ కోర్సులలో మీరు ఏది కంప్లీట్ చేసినా సరే మీరైతే డైరెక్ట్గా ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట, ఎలాంటిది లేకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి చెప్పిన 30 years అయితే మించకుండా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషను, ఓబీసీ వాళ్ళకైతే 3 years, పర్సనల్ అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 15 years అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15, ఓబీసీ వాళ్ళకైతే 13, జనరల్ వాళ్ళకైతే 10 years, ఎక్స్ సర్వీస్ వాళ్ళకైతే 5 years. ఇంకా టైమ్స్ అంటే మనకు ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 4/7/2025 నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 4/8/2025 ఈ డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాడనమాట. ఏది మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ది క్యాండిడేట్ షుడ్ హోల్డ్ ఏ బ్యాచులర్ డిగ్రీ బీఈ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కమ్యూనికేషన్స్ ఆఫ్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ బ్రాకెట్లో ఎంసీఏ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. క్లోజింగ్ డేట్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అంటే ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మీరు అప్లై చేసే టైంకి అయితే కంప్లీట్ చేసి ఉండాలి. మినిమం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అన్నీ అనమాట. ఏజ్ లిమిట్ నాట్ ఎక్సీడింగ్ 30 years అని చెప్పాను కదా ఆల్రెడీ. ఇంకా ఎలిజిబిలిటీ వచ్చేసరికి అవైలబుల్ రిజర్వేషన్కి సంబంధించి ఇవన్నీ ఫుల్ డీటెయిల్స్ మీకైతే ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి అందుకని మెయిన్ పాయింట్స్ అయితే చెప్పుకుంటూ వెళ్తున్నా. అంటే ఎన్నికి సంబంధించింది అనమాట. సర్వీస్ బాండ్, హౌ టు అప్లై చేసే విధానం వచ్చేసరికి అప్లికేషన్స్కి అప్లై ఆన్లైన్ ఓన్లీ అంటే మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఒక వెబ్సైట్ వచ్చేసరికి www.nhai.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇది గూగుల్ క్రోమ్ ఆర్ మొజిల్లా ఫైర్ బాక్స్ వీటిలోకి వెళ్ళి డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లై చేసే విధానానికి వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ సెల్బీ అంటే ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకపోతే మొత్తం మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ అయితే జేపీజీ లేదా జేపీఎన్జీ వీటిలలో ఈ ఫార్మాట్లోనూ 1 MB మించకుండా అయితే ఉండాలన్నమాట. ఇంకా సిగ్నేచర్ వచ్చేసరికి స్కానర్డ్ కాపీ ఆఫ్ సిగ్నేచర్ అంటే మీ యొక్క సిగ్నేచర్ కూడా సేమ్ జేపీజీ ఫార్మాట్లో అయితే ఉండాలి, లేదా పిఎన్జీ లేదా జీఐపీ ఈ టైప్లలో అయితే ఉండాలి. 1 MB లోపే ఉండాలి. మీ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్ట్ అయితే 2 MB లోపు పీడిఎఫ్ రూపంలో. అలాగే మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి 2 MB లోపల అనమాట పీడిఎఫ్ ఫామ్లో అయితే ఉండాలి. ఇంకా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మొత్తం అయితే పీడిఎఫ్ రూపంలో అది 2 MB లోపు అయితే ఉండాలి. ఇంకా నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసి అంటే మీరు ఇది అప్లై చేసే విధానం అనమాట. అప్లికేషన్ ప్రివ్యూ మేబీ సీన్ ఇంకా ఎడిట్ సబ్మిట్ చేసేసి ఇంకా ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీరైతే అప్లై చేసినట్టే. ఇది గాయ్స్ నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియోకి సంబంధించి మీకు అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఏమైనా మీకు
కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలనుకుంటే ఖచ్చితంగా అయితే కామెంట్ బాక్స్లో అయితే అడగండి, వెంటనే అయితే రిప్లై ఇస్తా. దాంతోపాటు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి అయితే ఉపయోగపడవచ్చు. ఇలాంటి వీడియోస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. వెంటనే అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.